Andariki Shubhodayam. Good morning to one and all. Welcome to Legal Matters by Sai Babu Sankara. Honorable Supreme Court of India gave a beautiful judgment on Section 498A, observing that dowry harassment may not be there, but to prove 498A, if physical harassment is there, it's enough to give conviction. చాలామంది ఒక అపప్రథలో ఉంటారు. 498 అనగానే అడిషనల్ డౌరీ కోసం హెరాస్మెంట్ చేస్తే, దానికోసమే క్రూయల్టీ చూపిస్తే, దెన్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ 498 కన్విక్షన్ ఇవ్వచ్చు అని. కానీ physical harassment, mental torture, even not for dowry, they are essential elements to prove Section 498A. Supreme Court varu, they observed the same in the case of Alluri Venkatramana versus Alluri Tirupati Rao and others. Venkatramana, she is the lady, she is the wife. Tirupati Rao is the husband. SLP number 9243/2024, decided on 12th December 2024. Dowry demand is not essential in 498A IPC to show cruelty towards the wife. This is the heading, right? Please remember, this happened in Achenpeta police station near Sattanapalli or Pedakorapadu. It relates to, I think, crime number 112/2019 or 2017. 112/2017 under section 498A IPC, read with 34 IPC of Achenpeta PS. As the story goes on, the marriage took place on 21/8/2005. They spent married life happily for some time, as a result of which a daughter and son were born. At the time of marriage, the parents gave a dowry of 1 lakh and 10 lakhs worth of gold ornaments. Cash is only 1 lakh, but 10 lakhs worth of gold ornaments they have given. And the trouble started. Please remember, here it is a peculiar case. On, I think in April 2015, after 4 years of the marriage, husband Unade Tirupati Rao, he has given 40,000 to the parents of the appellant, that is Venkatramana. Wife యొక్క పేరు అత్తగారికి మామగారు 40,000 ఇచ్చాడు. ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకో అవసరం అంటే ఇచ్చాడు, తప్పలేదు. ఫ్యామిలీస్లో అటు నుంచి అట్టిస్తుంటారు. సో సహజంగా మనందరికీ ఏదైనా చేత అయితే అల్లుళ్ళకి ఇస్తాం, అల్లుడి దగ్గర తీసుకోమని తేలిక. కొంతమంది అల్లుడి దగ్గర కూడా దర్జాగా తీసుకునే మామూలు ఈ మధ్యన కనపడుతున్నాడు. బియ్యంకుళ్ళు కూడా వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, తప్పలేదు. He has given 40,000 to the parents of the wife. వాళ్ళు ఏం చేశారు, వాడుకోకుండా వడ్డీకని సుబాని అని టైలర్కి ఇచ్చారు. వాడు తిరిగి ఇవ్వాల. ఆ టైలర్ మా అబ్బాయికి బాలేదమ్మా, అర్జెంటు కావాలి, మీకెందుకు 2 రూపాయలు వడ్డీ అని ఉంటాడు. వాడు తిరిగి ఇవ్వాల. ఇక్కడ ట్రబుల్ స్టార్ట్ అయింది. నౌ యూ గెట్ దట్ మనీ అని హస్బెండ్ అంటాం. ఆ అమ్మాయి వాడు సుబాని ఇవ్వలేదని చెప్పి అంటాం. దీని మీద కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఈ అమ్మాయిని కొడతాం. ఇది హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. సో దేర్ ఫోర్ షీ హాస్ గివెన్ ఎ కంప్లైంట్ ఇన్ ది ఇయర్ 2017. 2017లో క్లెయిమ్ ఇస్తే సరే కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సో యాక్చువల్లీ ఈవిడ మనకు తెలిసింది కదా, 498 కేసు అనగానే ఒక 6 మీద పెట్టింది. 6లో మెయిన్ A1 అండ్ A2 మీద కేసు కన్విక్షన్ వచ్చింది. A2, A6 కింద ట్రయల్ కోర్టులో తీసేశారు. బట్ స్టిల్ హైకోర్టుకు వచ్చేటప్పటికే హైకోర్టు కూడా, ప్లీజ్ రిమెంబర్, ద కన్విక్షన్ వాజ్ అప్హెల్డ్ బై ద హైకోర్ట్. యాజ్ సచ్ ద మ్యాటర్ కేమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకోండి. ది ఎలిగేషన్ ఈస్ దట్ ఆన్ 25/8/2015 బోత్ హస్బెండ్ అండ్ మదర్ ఇన్ లా బెట్ హర్ బ్లాక్ అండ్ బ్లూ. ఎఫ్ఐఆర్లో కూడా ఉంది. So on that particularly they better, of course, very simple injuries అనగానే simple injuries.
అండ్ ఎవిడెన్స్ ఎలా వచ్చింది? ది అంకుల్, ఈమె యొక్క మేనమా వచ్చి, అరే కొట్టుకుంటారా అమ్మాయిని, ఇఫ్ నెసరీ ఐ విల్ పే దట్ 40,000 అని చెప్పి ఆయన చెప్పాడు. ఎవిడెన్స్లో అది కూడా వచ్చింది. మరి నో డౌట్ దెర్ ఇస్ నో హెరాస్మెంట్ ఫర్ డౌరీ, బట్ దేర్ ఈజ్ హెరాస్మెంట్ ఫర్ రికవరీ ఆఫ్ ద మనీ. దాంట్లో తప్పేం లేదు. కానీ కొడతానికి ఇక్కడ వచ్చి బీటింగ్ ది ఉమెన్, ఎస్ డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ క్రూయల్టీ. సుప్రీంకోర్టు తీసుకుని ఎస్, సో ది కన్విక్షన్ ఈజ్ అప్హెల్డ్. Please remember, presence of dowry demand is not a prerequisite for establishing cruelty under 498A IPC. Physically beaten, yes, it is cruelty. Kaadu kinda case kotteste kaadu. Now, once again, the previous conviction is upheld. So, kabatti ila untayi. Here, what you have to learn is, ఈ కథంతా మీరు విన్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే 498కి చాలామంది మనం ఒక అపప్రదలో ఉంటాం. ఏమని? హెరాస్మెంట్ ఫర్ డౌరీ ఉండాలని. అక్కర్లేదు. హెరాస్మెంట్ ఫర్ డౌరీ అక్కర్లేదు. ఫిజికల్ హెరాస్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. ఇది బేస్ లైన్లో 1983 అమెండ్మెంట్ వచ్చినప్పుడే, అంటే ఇనీషియల్ స్టేజ్లో మాకు బాగా గుర్తుండేది. ఇప్పుడు ఏం లేదు, కేసులంతా మిస్యూజ్ కేసులు అయ్యేటప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాంతకాలం లేదు. రైట్. సో ప్లీజ్ రీడ్ ద జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, దట్ టు ఏపీ హైకోర్టు మీద జస్టిస్ భానుపతి గారి జడ్జ్మెంట్ మీద ఉంది కాబట్టి అందరూ ఒక్కసారి చూసుకో. ఎందుకంటే సింపుల్ జడ్జ్మెంట్ 11 పేజీలో ఉంది. చదువుకొని మీరంతా యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ లీగల్ నాలెడ్జ్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.